హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు కోర్టులలో చాలా మంది వ్యక్తులు వచ్చి తప్పుడు సాక్ష్యం ఇస్తారు. అంటే డబ్బులకు ఆశపడు సాక్ష్యం చెప్పమన్న వాళ్ళ యొక్క స్నేహం కోసమో వారి వారి అవసరాల నిమిత్తమో లేదా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కుటుంబ సంబంధాల విషయంలో చాలా మంది తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడానికి కోర్టులకు వస్తారు. అయితే ఈ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చే వారికి ఏమైనా పనిష్మెంట్లు ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అనంటే భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కానీ ఈ యొక్క చట్టాలని క్రోడీకరించే సందర్భంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అనంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అనేటటువంటి గాంధీ గారు ఇచ్చిన నినాదాన్ని కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ మనం పరిశీలిస్తే నిజంగా నిరపరాధికి శిక్ష పడొద్దు అనేది వాస్తవం. ఇక్కడ మరి కోర్టులలో తప్పుడుగా కేసులు కట్టిన సందర్భంలో తప్పుడు సాక్ష్యం చెప్పే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే, ఉదాహరణకి ఏదైనా కేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నప్పుడు పెద్ద సమస్య రాదు. కానీ డాక్యుమెంట్స్ లేని సందర్భంలో స్వయంగా వ్యక్తులు వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ సాక్ష్యానికే ఎక్కువ విలువ ఉంటుంది. అయితే ఈ సందర్భాలలో చాలా మంది ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తారు. అయితే ఈ ఫాల్స్ ఎవిడెన్స్ కు సంబంధించి గతంలో ఇండియన్ పీనల్ కోడ్ 197 సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫాల్స్ ఎవిడెన్స్ గురించి ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ లో 227 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. అయితే ఈ యొక్క ఫాల్స్ ఎవిడెన్స్ కి ఇచ్చే పనిష్మెంట్ గురించి 229 లో బిఎన్ఎస్ఎస్ లో దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పనిష్మెంట్ ఏముంటుంది? ఒకవేళ ఒక ఇద్దరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఒక అదర్ పర్సన్ మీద కేసు వేసినప్పుడు ఆ అదర్ పర్సన్ కు సంబంధించిన కేసు పూర్వాపరాలు పరిశీలించినప్పుడు శిక్ష పడకపోతే ఎలాంటి రాద్ధాంతం జరగదు. ఒకవేళ అతని మీద పెట్టినటువంటి ఈ తప్పుడు కేసు వల్ల అతనికి శిక్ష పడ్డ సందర్భంలో ఎవరైతే కోర్టుకు వచ్చి ఈ ఫాల్స్ ఎవిడెన్స్ ని ఇచ్చారో ఆ ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చిన వ్యక్తుల మీద కేసు అంటే పిటిషన్ వేసి వాళ్ళు వాస్తవికంగా ఆ రోజు సాక్ష్యం చెప్పే సందర్భంలో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేరని కానీ వాళ్ళకు అసలు ఈ కేసు గురించి అసలు తెలియదు అని మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ అయినటువంటి 7 years ఎబో ఉండే శిక్షను వేయడం అనేది జరుగుతుంది కోర్టు వారు. అయితే ఈ యొక్క కోర్టులలో తప్పుడు సాక్ష్యాలు చెప్పే వ్యక్తులకు తప్పనిసరిగా పనిష్మెంట్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేదే. వాస్తవంగా కూడా మారుతున్న పరిణామ క్రమంలో గతంలో అయితే నిజంగా తప్పు జరిగిన సందర్భంలో ఆ యొక్క క్రైమ్ లో గాని ఆ యొక్క సన్నివేశంలో గాని ఉన్నటువంటి వ్యక్తులు వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేవారు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది అత్యుత్సాహంతో డబ్బులకు లోబడో వారి యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తమో వచ్చి తప్పుడు కేసులో సాక్ష్యం చెప్పి ఎదుటి వారి జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ యొక్క పరిణామాన్ని కోర్టులు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బిఎన్ఎస్ఎస్ లో కూడా కఠినమైన శిక్షలు నాన్ బెయిలబుల్ వారెంటు అదేవిధంగా 7 years కంటే ఎబో శిక్ష పడే విధంగా సంస్కరణలు చేయడం అనేది జరిగింది. ఇది తప్పుడు కేసులకు చెక్కు పెట్టే విధంగా కోర్టు గారి విలువైన సమయాన్ని కాపాడుతూ అదేవిధంగా నిజమైన కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతూ వారి కావాల్సిన రెమెడీని పొందే విధంగా ఉంటున్నది. అందుకే ఎవరు కూడా తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడానికి మాకు తెలిసిన వ్యక్తనో మా ఇంటి పక్కవాడనో స్నేహితుడనో లేదా డబ్బులు ఇస్తాడో అని ప్రలోభాలకు పోతే మీరు కేసులలో ఇరుక్కొని మీ జీవితం చిన్నాభిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తస్మాన్ జాగ్రత్తగా ఉంటూ నిజంగా మీరు ఆ యొక్క క్రైమ్ లో సన్నివేశంలో మీరు ఉన్నట్లు అయితే నిజాయితీగా జరిగిన విషయాన్ని కోర్టు వారి దృష్టికి రావడం అనేది మంచి పరిణామం. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ
ఈ యొక్క తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రమే ఇబ్బందులు వస్తాయి.